బాపట్ల జిల్లా అద్దంకి సిరికొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ముందుగా ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం తరపున 10,000 మందికి అన్ని కమ్యూనిటీ సత్రాల్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ జరిగిందనమాట. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాతబడితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా వాళ్ళ ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట. ఇదే కాదు, ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా ప్రజలతో కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేది